ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా మనందరి విషయంలో ఒకటి కోరుకుంటారు, నా వాడు అనేటువంటి వాడు వాస్తవంలో జీవించాలి అని చెప్పి. వాస్తవంలో జీవిస్తే ధర్మం ఎరుగుతాడు, దాంతోపాటు శాశ్వతమైనటువంటి కైవల్యాన్ని పొందుతాడు. సత్య మార్గంలో, ధర్మ మార్గంలో వారి యొక్క ప్రయాణం సుభిక్షంగా ఉంటుందనేటువంటిది బాబా యొక్క అభిప్రాయం. కానీ మనం మాత్రము రకరకాలైనటువంటి కోరికలతోటి, రకరకాలైనటువంటి వ్యామోహాలతోటి ఎప్పుడూ మనము వాటి వెంటనే పడుతూ ఉంటాం. కానీ బాబా మనందరినీ కూడా ఒక కైవల్య మార్గానికి తీసుకెళ్లాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకు అనేక అనుభవాలు ఇస్తూ ఉంటాడు. ఆ అనుభవాలను వేటిని కూడా మనము గ్రహించలేకపోతాం. బాబా మార్గంలో మనము గ్రహించాల్సినటువంటి రెండు కీలకమైనటువంటి విషయాలు. జీవితంలో శాంతికి మించినటువంటి సంపద లేదు, అదేవిధంగా సాయికి మించినటువంటి సిరి లేదు అనేటువంటి ఈ రెండు విషయాలను మనం గుర్తుపెట్టుకుంటే మన జీవితం ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందమైనటువంటి జీవితంలో బాబా మనల్ని మనం అనుకున్నటువంటి గమ్యాలకు అత్యంత సులువుగా ఆయనే చేరుస్తారు. మనము కావలసినటువంటి సిరి సంపదల కోసం మనము తాపత్రయపడుతూ ఉంటాం. కానీ అసలైనటువంటి సంపద నీకు శాంతి మాత్రమే, తృప్తి మాత్రమే అనేటువంటిది బాబా చెప్తాడు. అదేవిధంగా ఎప్పుడూ కూడా తరగనటువంటి నిధి నీ వద్ద ఉంది. అదే శ్రీ సాయిబాబా అనేటువంటి గొప్ప మధురిమ. ఆ తరగనటువంటి సిరి నీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా దేనికోసం మనం వెతుకులాట. ఎవరమైతే మన యొక్క బరువు బాధ్యత బాబాకు అప్పగించిన తర్వాత మరి దేనికోసం మనం బాధపడాలి, దేనికోసం మనం వేదన చెందాలి అనేటువంటి విషయం మనందరము కూడా గ్రహించాలి. ఎందుకంటే ఒక్కసారి మన యొక్క బాధ్యత వారికి అప్పగిస్తే మన యొక్క కష్టనష్టాలన్నీ చూసేటువంటిది వారే కదా. ఇక మనకు వేదన ఎందుకు, వ్యతలు ఎందుకు? బాబా అటువంటి అనుభవాలు భక్తులకు ఇస్తూ ఉంటారు. కానీ మనం ఆ అనుభవాలను గ్రహించలేనటువంటి దుస్థితిలో ఉండిపోతాం. చాలామంది ఆ రోజుల్లో బాబా తమ వద్ద నుంచి దక్షిణ తీసుకుంటున్నాడు అని చెప్పి చాలామంది భావించేటువంటి వారు. ఇంకొక సందర్భం ఏమిటంటే, బాబా ఎవరైనా తన వద్ద సెలవు తీసుకుంటే వారి వద్ద నుంచి ఉన్నటువంటి ధనాన్ని మొత్తం లాగేసుకునేటువంటి వారు. ఎందుకు? ఏమి అనుభవం ఇవ్వదలుచుకున్నాడు? వారు జేబులో రూపాయి లేకుండా రైల్వే స్టేషన్కి వెళ్తే, లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి టాంగా ఏదన్నా అవసరం ఉంటే వారు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే టాంగా వచ్చేది. నేను కోపర్గావ్ వెళ్తున్నాను, మీరు కోపర్గావ్కే వెళ్తున్నారా, రండి కూర్చోండి, నేను డబ్బు లేదంటే డబ్బుదేముంది లేని తర్వాత ఇవ్వచ్చు అని స్టేషన్ దాకా వెళ్తారు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత టికెట్ ఎలా? గొప్ప గొప్ప శ్రీమంతులు టికెట్ లేకుండా రైలు ఎక్కితే టీసీ అడిగితే పరుగు పోతుంది. మరి ఎలా అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో ఎవరో ఒక మిత్రుడు కలవడం, ఆ మిత్రుడు రైలు టికెట్ తీసి ఇవ్వడం, ఇటువంటి సంఘటనలు బాబా భక్తులకు అనేకం ఎదురయ్యాయి. దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? మిత్రమా, గుర్తుపెట్టుకో, నీ వద్ద రూపాయి లేకపోయినా, నీవు ఎటు వెళ్ళాలో తెలియని దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు నేనే వస్తాను, నేనే నిన్ను ఆదుకుంటాను, నేనే నీకు సర్వమవుతాను అని చెప్పి ఈ లీలల ద్వారా బాబా చెప్పారు. బాబా ఉన్నటువంటి ధనాన్ని పూర్తిగా తీసుకున్న తర్వాత నిజంగా ఎలా వెళ్ళాలి తిరుగు ప్రయాణం? చాలా కష్టం కదా. ఎవరిస్తారు? షిరిడీ వంటి కుగ్రామంలో అసలు పరిచయస్తులే ఉండరు. ముంబై ఎక్కడో ఉంది, గుజరాత్ ఎక్కడో ఉంది. అటువంటి ప్రాంతంలో నుంచి ఎక్కువ జనసంచారం ఈ ప్రాంతానికి వచ్చేటువంటి వారు కాదు. కోపర్గావ్ స్టేషన్లో దిగేటువంటి వారిలో ఎక్కువ మంది ముంబై నుంచి, లేకపోతే ఇండోర్ నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి దిగేటువంటి వాళ్ళందరూ కూడా బాబా భక్తులే, రకరకాల ప్రదేశాల నుంచి వచ్చినటువంటి వారే. ఎవరికెవరికి పరిచయం కూడా లేదు. అటువంటి సందర్భంలో
రైలు టికెట్ ఎవరు కొనిస్తారు? ఎవరి దగ్గర అప్పు తీసుకుంటావు నువ్వు? నీకు ఎటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితి లేకుండా, నీ గౌరవానికి భంగం కలగకుండా, నీ వద్ద రూపాయి లేనప్పుడు నేను నీకు సహాయం చేసేది అని చెప్పి బాబా అనేక సందర్భాల్లో నిరూపించారు. మాన్కరు రైల్ స్టేషన్లో దిగిన తర్వాత ముంబై వెళ్ళడానికి రైలు టికెట్కు డబ్బు లేకపోతే ఒక పల్లెటూరి గొల్లవాడు వచ్చి నా దగ్గర టికెట్ ఉంది తీసుకుందని చెప్పించి ఎలా మాయమైపోతారు? వచ్చినటువంటి వారు గొల్లవారా లేకపోతే సాయిబాబానా? సాక్షాత్తు సాయిబాబానే. ఇటువంటి గొప్ప అనుభవాలను ఇవ్వడానికే బాబా తన వారి నుంచి ఆ రోజు దక్షిణ తీసుకునేటువంటి వారు. ఒక్క రూపాయి కూడా జేబులో లేకుండా ధనాన్నంతా ఖాళీ చేసి పంపించేవారు. ఈ అనుభవం మీ అందరికీ రావాలని చెప్పి బాబా చెప్పేటువంటి వారు. కేవలం నీ జేబులో డబ్బుంటేనే నువ్వు శక్తివంతుడివి కాదు, నీవు డబ్బు లేకపోయినా ఎప్పుడూ నేను నీతో ఉన్నాననేటువంటి ధైర్యం, విశ్వాసం నీకుంటే సంపద నీతో ఉన్నట్టే అనేటువంటి విషయాన్ని బాబా ఎంత అద్భుతంగా చెప్తారు. ఈరోజు సమాజంలో మనందరం ఎంత పిరికి వాళ్ళమంటే, డబ్బు లేకపోతే మనం పూర్తిగా దిగజారిపోయినట్టు, డబ్బు ఉంటేనే, సంపద ఉంటేనే మనం గొప్పవారం అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. కానీ ఇది అసత్యం. డబ్బు ఉంటే గొప్పవారు, డబ్బు లేకపోతే వారు ఎందుకు కొరగాని వారు అనేటువంటిది అసత్యం. డబ్బు లేకపోయినా సరే తరగనటువంటి ఒక సంపద మన వద్ద ఉందనేటువంటి విషయాన్ని ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సంపదే శ్రీ సాయిబాబా. ఈరోజు మనం బాబా భక్తి మార్గంలో చాలామందిని చూస్తూ ఉంటాం. నేను అనేక మందిని చూశాను, చెప్తూ ఉంటారు కూడా. ఒక సాయి బంధువు చెప్పారు, సార్ ఒకప్పుడు నేను మార్కెట్లో అరకిలో కిలో పప్పులు ఉప్పులు కొనుక్కొచ్చుకొని ఇంట్లో డబ్బాల్లో పోసుకొని కిరాణా షాప్ నడిపేటువంటి వాడిని. ఎప్పుడైతే బాబా దగ్గరికి వచ్చానో నా కిరాణా షాపు నా వీధి నుంచి బస్టాండ్కి వెళ్ళింది, బస్టాండ్లో హోల్సేల్ షాప్గా మారింది. ఆ షాపు ద్వారా అనేక షాపులు నేను కొనుగోలు చేశాను. నా పట్టణంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టాను. అసలు ఇంత సంపద నాకు ఎలా వచ్చిందో నాకే అర్థం కావట్లేదు. ఎప్పుడూ నేను ధర్మాన్ని తప్పలేదు సార్. బాబా చెప్పినట్టు ధర్మబద్ధంగా వ్యాపారం చేశాను. బాబాయే నా వద్ద ఉండి సంపదను వృద్ధి చేశాడు అని చెప్పారు. ఇది సత్యం. లైవ్లీ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా అనేక మంది జీవితాల్లో ఇవి జరిగినటువంటివి. ఒకనొక సాయి బంధువు చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. సార్ చిన్నప్పుడు మా అమ్మ ఒక పూట అన్నం పెట్టి ఒక పూట గంజి కాసిపోసేది. మా తెలంగాణలో మెదక్ జిల్లా, అక్కడ బియ్యం కూడా సరిగ్గా పండేటివి కాదు సార్. 20 సంవత్సరాల క్రితం మొక్కజొన్నల అంబలి కాసిపోసేది మాకు మా అమ్మ. కానీ అంత దుస్థితిలో కూడా మా అమ్మ బాబాను వదలలేదు సార్. బాబాను పట్టుకొని ఉండి మమ్మల్ని చదివించి ప్రయోజకుల్ని చేసింది సార్. ఈరోజు నా జీతం సాఫ్ట్వేర్లో నెలకు 12 లక్షల రూపాయలు సార్ అని చెప్తే ఆశ్చర్యం వేసింది. అంటే సాయే మన సంపదగా భావిస్తే ఖచ్చితంగా మనల్ని ఎంత ఉన్నత స్థితికి తీసుకెళ్తారనేటువంటిది ఇవన్నీ కూడా ఒక లైవ్లీ ఎగ్జాంపుల్స్. వీటిని మనం ఒక పాఠాలుగా నేర్చుకోవాలి. చాలామంది యొక్క దుఃఖం దేనికోసం అంటే లేదు 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 అని చెప్పి దుఃఖపడుతూ ఉంటారు. ఈ రోజు నుంచి బాగా గుర్తుపెట్టుకోండి, మనకు లేమి లేదు, లేదు అనేటువంటి పదం మన జీవితంలో అసలు పొడజూపదు. ఎందుకనంటే మనతో తరిగిపోయినటువంటి సంపద శ్రీ సాయిబాబా మనతో ఉన్నారు. అటువంటప్పుడు నీకు దేనికి లేమి, దేనికోసం మనం బాధపడాలి? లేనటువంటి వారు, చాతగానటువంటి వారు, విశ్వాసం లేనటువంటి వారు, ధైర్యం లేనటువంటి వారు జీవితంలో బాధపడాలి. బాబాను ఆశ్రయించిన తర్వాత దేనికోసం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అంతెందుకు ఒక డబ్బు కోసమే కాదు. నాకు తెలిసినటువంటి ఒక పెద్దావిడ దాదాపు 70-72 సంవత్సరాలు, తనకు ఆరోగ్యం ఎప్పుడూ బాగుండదు. కానీ ఏ రోజు కూడా బాబాను తన ఆరోగ్యం బాగు చేయమని, తన ఈ దుస్థితిలో ఉన్నానని
ఏ రోజు కూడా తను బాబాను నింద చేయదు, తన యొక్క దుస్థితికి తనకు తాను కృంగిపోదు. ఆ స్థితిలో కూడా ఆనందంగా ఉంటుంది. ఒకే మాట చెప్తుంది, నా కళ్ళ ఎదుట బాబా కనిపిస్తున్నాడు చాలు. నేను కనులు తెరిస్తే నా రూమ్లో బాబా చిత్రపటం కనిపిస్తుంది. నేను హాల్లో కూర్చుంటే బాబా నా ఎదురుగా ఉంటారు చిత్రపట రూపంలో. ఇక నాకు దేనికి సమస్య? సరే, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉంటే దాన్ని ఓర్చుకుంటాను. కానీ బాబా నా పట్ల దయ ఉంచి నా నయనాలకు ఏమి హాని కాకుండా చూశారు. అరే ఎంత తృప్తి! మోకాళ్ళ నొప్పులు ఉంటే ఉండని, కానీ నా నయనాలు పనిచేస్తున్నాయే, ఆ రూపాన్ని నేను చూడగలుగుతున్నానే అనేటువంటి ఆ మాట నిజంగా నా శరీరం అంతా రోమాంచితమైపోయింది. నేను అనుకున్నాను, అరే ఎంత జీవితాన్ని నేను వృధా చేసుకున్నాను. 35 సంవత్సరాల తర్వాత కానీ నేను బాబా యొక్క సహచర్యాన్ని అనుభవించలేకపోయాను. నా జీవితంలో 35 సంవత్సరాలు అంటే సగం జీవితం వృధా అయిపోయింది. నిజంగా ఈ రోజుకు కూడా ఈ తల్లిలా నేను ఆలోచించలేకపోతున్నానే అనేటువంటిది నాకు అనిపించింది. శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి చాలా పదాల వెనకాల ఉన్నటువంటి అంతరార్థాన్ని మనము గ్రహించలేము. బాబా షిరిడిలో ఉన్నటువంటి అనేక మందిరాలను పునరుద్ధరించారు కదా. అది ఎంత గొప్ప కాన్సెప్ట్ అంటే, గోపాలరావు గుండు ద్వారకామాయి రిపేర్ చేస్తా అంటాడు. లేదు లేదు, ఈ సమానంతా తీసుకెళ్ళి శని మహాదేవ్ గణపతి ఆలయాల దగ్గర దాన్ని వెయ్యి దాన్ని పునరుద్ధరించు అని అంటాడు. అదేవిధంగా నానాసాహెబ్ నిమోన్కర్కు బాగా డబ్బు ఉంది. అటువంటి నానాసాహెబ్ నిమోన్కర్ చేత బాబా తన ద్వారకామాయికి తాపడం చేయించుకున్నారు కదా. ఇలా భక్తులకు ఏదైనా ఒక రూపాయి వస్తే దాన్ని దేనికోసం వెచ్చింపజేశారు? అన్నా చించినీకర్కు కోర్టు కేసులో గెలిస్తే డబ్బులు వస్తే దేనికోసం ఖర్చు చేయమన్నారు? చావిడిని పునరుద్ధరించమన్నాడు కదా. ఔరంగాబాద్కర్ భార్య సంతానం కలిగిన తర్వాత వచ్చి 150 రూపాయలు ఇస్తే నేనేం చేసుకొని డబ్బులు అని అంటే అందరూ కలిసి క్షామకర్ణ యొక్క శాల నిర్మాణం చేశారు కదా. ఇదంతా ఏమిటి? ఈరోజు మనము చాలా ఒక పదం వింటాం మనం, CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ CSR అనేటువంటి దాన్ని బాబా ఆ రోజే ఇంప్లిమెంట్ చేశారు. సామాజిక బాధ్యత నీకు ఉండాలి. నువ్వు ఒకటి పొందినప్పుడు, నువ్వు ఒక లాభాన్ని అనుభవిస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి పుణ్యకార్యం చేయడం అనేటువంటిది నీకున్నటువంటి సామాజిక బాధ్యత అని చెప్పి బాబా చెప్పారు. అందుకనే కదా బాబా ఆ రోజు తనకు వచ్చినటువంటి దక్షిణలో ఎక్కువ భాగం ఆలయాల పునరుద్ధరణ కోసం, బీదా బిక్కి భోజనాల కోసం, పాడుబడ్డటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఆ ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం నిర్మాణం చేయడం కోసం, ఇవన్నీ కూడా బాబా దేని కింద వెచ్చింపజేశారు? షిరిడీకి అనేక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా షిరిడీ అనేటువంటి పుణ్యనేల వారిని కడుపులో పెట్టుకుంది. అక్కడ పరమాత్మ నెలవు కావడానికి ఆ భూతల్లి తన ఒడిని పంచింది. కాబట్టి ఆ ఒడిని పంచినటువంటి ఆ భూతల్లికి, ఆ భూతల్లి పైన నిర్మించబడ్డటువంటి మందిరాలకు, ఆ తల్లిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నటువంటి బిడ్డలకు మనం ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటిది ఆ రోజు భక్తుల్లో బలంగా బాబా నాటాడు. అందుకనే కదా నానాసాహెబ్ నిమోన్కరు తన పినతండ్రి కొడుకును అక్కడ పెట్టి అన్నప్రసాదాలయాన్ని ఆ రోజుల్లో నిర్వహించేశారు. ఒక క్లినిక్ను కోపర్గావ్ నుంచి ప్రతి వారము కూడా ఒక డాక్టర్ ఖచ్చితంగా షిరిడీకి రావాలి, వచ్చి ఆ గ్రామ ప్రజలు ఎవరైతే రోగాల బారిన ఉన్నారో వాళ్ళకు చికిత్స ఉచితంగా చేయాలి. ఇది నానాసాహెబ్ చేసినటువంటి ఏర్పాటు. బాబా ఆ రోజు తన భక్తుల్లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని ఆ రోజే ఇంప్లిమెంట్ చేశారు. బాబా ఎప్పుడూ ఒకటి చెప్పేటువంటి వారు, మీరు చేసేటువంటి దానం, మీరు ఖర్చు చేసేటువంటి పైసా ఈరోజు మీరు నాటుతున్నటువంటి విత్తనం లాంటిది. ఆ విత్తనం
ఎదిగి మీకు అంతకంతా సమృద్ధిగా మీకు సంపద ఇస్తుంది అని చెప్పి బాబా చెప్పేటువంటి వారు. ఎస్, మనం భూమిలో ఒక్క వడ్ల గింజను నాటితే ఆ ఒక్క వడ్ల గింజ ఎన్ని వడ్ల గింజను ఉత్పత్తి చేస్తాయో చూడండి. ఒక గోధుమ విత్తనం ఎన్ని గోధుమలను అది అందిస్తుందో మీరు తెలుసుకోండి. బాబా చెప్పినటువంటిది ఇదే అసలైనటువంటి ధర్మం. నువ్వు విత్తనాన్ని నాటితే అది సమృద్ధిగా పంటనిస్తుంది. ఆ పంట నువ్వు అనుభవించడమే కాకుండా ఇతరులకు నువ్వు దాన్ని పంచడానికి అది ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని బాబా చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు షిరిడీలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం పరిశీలిస్తే సిఎస్ఆర్ అనేటువంటి దానికి అసలైనటువంటి అర్థం అక్కడ కనిపిస్తుంది. బూటి గొప్ప ధనవంతుడు. నాగ్పూర్లో ఉన్నటువంటి బూటి గృహానికి గజానన్ మహారాజ్తో పాటు తాజుద్దీన్ బాబా లాంటి అనేక మంది మహాత్ములు వారి గృహంలో అడుగుపెట్టారు. అటువంటి బూటీ చేత విపరీతంగా డబ్బు సంపాదించాడు, భూముల వ్యాపారం చేశాడు, గొప్ప ఆస్వామి. మరి నువ్వు ఏదో అక్కడ విత్తనం నాటడం కాదు, నువ్వు బలమైనటువంటి విత్తనాన్ని షిరిడీలో నాటు, రాతివాడని కట్టు అని చెప్పి ఈరోజు సమాధి మందిరాన్ని నిర్మింపజేసి, అసలు దానిపైన నాకు హక్కు అవసరం లేదు, అది నా సొంతం కాదు అని చెప్పి సంస్థానానికి దారబోసాడు కదా. ఆయన నాటినటువంటి ఆ మధురమైనటువంటి ఆ మామిడి పండు అనేటువంటి విత్తనం ఈరోజు మహావృక్షమై సమాధి మందిరంలో, ఆ మందిరంలో అడిగిపెట్టినటువంటి వాళ్ళందరి బాధలు తీరిపోతున్నాయి కదా. ఇంతకు మించినటువంటి సంపద బూటీకి ఏం దక్కుతుంది? ఎంత సంపద ఇది, ఎంత పుణ్యం! కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద చేసేటువంటి సేవ ఈరోజు చాలామంది అన్నార్థులకు ఆకలి తీరుస్తుంది. అనేక సంస్థలు ఈరోజు స్కూల్ పిల్లలకు కానీ రకరకాలైనటువంటి దాంట్లో టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం కానీ ఈరోజు అనేక సంస్థలు సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇస్తున్నాయి. బాబా కూడా తన యొక్క అవతార కార్యాన్ని ముందుకు సాగించడానికి కావలసినటువంటి వ్యవస్థనంతా కూడా భక్తులకు వారి యొక్క సామాజిక బాధ్యతను గుర్తు చేశాడు. ఆ రోజు భక్తులందరూ కూడా ఎంత కృతజ్ఞతతో ఉండేటువంటి వారంటే, ప్రధాన్ ఒకసారి కోర్టులో స్పృహ తప్పి పడిపోతే ఇక అయిపోయింది ప్రధాన్ పని అనుకున్నారు. కానీ బాబా ఆ ఆపత్కాలం నుంచి బయటపడేశాడు. ఆ కృతజ్ఞత ప్రధాన్కు ఉంది. ఏం చేశాడు ప్రధాన్? లెండీ బాగును తన సొంత డబ్బులతో కొని బాబా సంస్థానానికి అప్పగించారు కదా. అది కదా అసలైనటువంటి సిఎస్ఆర్ అంటే. అదేవిధంగా నవాల్కర్ సాటే షిరిడీ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. సాటే మళ్ళీ ఎప్పుడైనా ఆ వాడాను ఇతరులకు అమ్మితే ఇబ్బంది అని చెప్పి నవాల్కర్ సాటేను ఒప్పించి సాటే వాడ కొని సంస్థానానికి ఇస్తాడు కదా. అది కదా అసలైనటువంటి సిఎస్ఆర్. అన్నా చించినీకరు తనకు వచ్చినటువంటి డబ్బును దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు. బాబా ఏం ప్రత్యేకంగా చావడిని పునరుద్ధరించమని ఏం చెప్పలేదు. కానీ తన బాధ్యతగా తన సద్గురువు వద్ద ఉండడానికి తనకు ఆశ్రయం దొరికింది. దానికి బాధ్యతగా, దానికి కృతజ్ఞతగా నేను ఆ పనిని నేను చెయ్యాలి అనేటువంటి దాంట్లో ఆ చావడిని పునరుద్ధరించాడు కదా. ఇట్లా బాబా తన భక్తులకు చేసినటువంటి మేలుకు కృతజ్ఞతగా ఈరోజు అనేకం సంస్థానానికి దక్కుతూ ఉన్నాయి కదా. నిన్నగాక మొన్న హెచ్పిసిఎల్ లాంటి ఒక కంపెనీ సంస్థాన్కు పవన మరియు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసము సిఎస్ఆర్ కింద అక్కడ ప్లాంట్ పెట్టడానికి 2.5 కోట్ల రూపాయల ఎంఓయూ చేసుకుందే. అనేక సంస్థలు ఈరోజు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద షిరిడీ సంస్థాన్ ఆసుపత్రికి అనేక రకాలైనటువంటి పరికరాలు ఇస్తూ ఉన్నారే. ఇదంతా ఎలా సాధ్యమైంది? ఇదంతా ఏంటంటే ఒక ఆదర్శం. గతంలో జరిగినటువంటి ఈ సంఘటనలన్నీ కూడా ఈరోజు షిరిడీకి వెళ్తే షిరిడీ సమాధి మందిరంతో పాటు ప్రతీదీ కూడా మ్యూజియం ఉన్నటువంటి దీక్షిత్ వాడాతో సహా ప్రతి ఒక్కటి కూడా భక్తులు తమకు జరిగినటువంటి మేలుకు తమ బాధ్యతగా భవిష్యత్ తరం షిరిడీకి వస్తే ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఒక సామాజిక బాధ్యతతోటి గురువు పైన ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తితోటి అవన్నీ సమర్పించినటువంటివే. బాబా మార్గంలో మనం నిబద్ధతతోటి భక్తితో ఉంటే ఆయన మనం చేసినటువంటి సేవకు ఖచ్చితంగా మెచ్చుతాడు. పురందరేకు బాబా అంటే ప్రాణం, కానీ కడు పేదవాడు. బాబాయే పిలిచి చెప్తాడు, పురందరే నువ్వు ఇల్లు కట్టుకో, నీ ఇంటికి నేను వస్తానని చెప్పి. అసలు పురందరకే నమ్మకం లేదు, కానీ ఇల్లు నిర్మాణం అయిపోతుంది.
భూమి ఎలా కొన్నాడో, ఇల్లు ఎలా కట్టాడో, ఇవన్నీ కూడా ఒక కలలాగా జరిగిపోయాయి. సమయానుగుణంగా ఎదురొచ్చి సహాయం చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మాకు కూడా అనుభవమే. ఈరోజు వరాల సాయి మందిరం కావచ్చు, సాయి టీవీ కావచ్చు, ఇదంతా కూడా ఎలా జరుగుతుంది? భక్తులకు బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమయే దీనికి ఇంధనంగా మారింది. అందుకనే ఈరోజు మనము బాబా యొక్క తత్వాన్ని ఇంత మధురంగా మనము ఆస్వాదించగలుగుతున్నామంటే అది బాబా మనలో నింపినటువంటి ఒక బాధ్యత. ఆ బాధ్యతను పునికి పుచ్చుకొని ఈరోజు బాబా తత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఎవరైనా సరే ఒక సత్కార్యానికి ఒప్పుకొని ఆ సత్కార్యం చేయకుండా ఉంటే బాబాకు నచ్చేది కాదు. నానాసాహెబ్ చందోర్కర్ ఒక సాధువుతో చెప్తాడు, గోదావరి వద్ద ఉన్నటువంటి దత్తుని ఆలయం నుంచి కిందికి దిగడానికి మెట్ల నిర్మిస్తానంటాడు. తర్వాత దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చి ఒకసారి ఆ సాధువు అడిగితే పరువు పోతుందని చెప్పి తన సడ్డకుని దగ్గర దొంగచాటుగా షిరిడీకి వస్తే బాబా కోపగించుకుంటాడు కదా. మనం చేస్తామన్నటువంటి బాధ్యతను, పనిని తూచా తప్పకుండా నువ్వు నిర్వర్తించాలి అనేటువంటి విషయాన్ని బాబా ఎంత అద్భుతంగా చెప్పారు. అంతేకాదు ఆ రోజు భక్తులను బాబా ఏ ఒక్కటి కూడా నోరు తెరిచి అడగలేదు. భక్తులు స్వ అనుభవాల ద్వారా తెలుసుకున్నారు. కాకాసాహెబ్ దీక్షితు తన వాడాను ఇవ్వమని చెప్పి బాబా అడిగాడా స్వప్న దర్శనంలో. ఈరోజు మనం బాబా స్వప్న దర్శనంలో అనేక రకాలుగా మనకు అర్థమయ్యేలా చెప్పినా మనం వినం కదా. అటువంటిది బాబా అడగకపోయినా ఎందుకు తన తదనంతరం పూర్తిగా దాన్ని సంస్థానకు స్వాధీనం చేశారు. లెండిబాగ్ కూడా బాబా ఏం అడగలేదు, ఆలోచించాడు, యోచించాడు. ప్రధాన్ బాబా నడయాడినటువంటి ఆ లెండిబాగు నేలలో భవిష్యత్తులో వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఆ నేలపైన నడయాడితే బాబాతో పాటు స్వయంగా వారు అడుగులేసినటువంటి అనుభవాన్ని పొందుతారని చెప్పి ఆ విజ్ఞతను ఉపయోగించాడు. ఈ విధంగా బాబా మార్గంలో ఎవరైతే దక్షిణ అనేటువంటి పెట్టుబడిని పెడతారో అటువంటి వారికి పుష్కలమైనటువంటి సమృద్ధి లభిస్తుంది. ఈరోజు చాలామంది బాబాను వదలకపోవడానికి కారణం ఏమిటి? బాబాకు ప్రేమతో ఒకటి సమర్పిస్తే 100 ఇస్తారనేటువంటి నమ్మకం ఒకటి. రెండవ నమ్మకం, అసలైనటువంటి నమ్మకం, మనతో సాయి అనేటువంటి సిరి ఉన్న తర్వాత ఇక మనకు దేనికి లోటు ఉంటుంది అని చెప్పి ఎదురుగా కోట్ల రూపాయల సంపన్నులు ఉన్నప్పటికీ కూడా మనతో పాటు సమాజంలో వారికంటే నేనే ధనవంతుణ్ణి, నేనే సంపన్నుని అనుకునేటువంటి బాబా భక్తుల యొక్క నేచర్ చాలా గొప్పది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ₹1,00,00,000 ఇచ్చిన మనిషి అవసరానికి దొరకడు. కొన్ని సందర్భాల్లో ప్రాణం మీదికి వస్తే ఎవ్వరూ కాపాడలేరు, ధనం కాపాడలేదు, పలుకుబడి కాపాడలేదు. ఒక్క నమ్మకం ఏమిటంటే మనందరికీ ఎవ్వరూ లేకున్నా మనకేదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆయన ఉన్నారు, ఆయన చూసుకుంటారు, ఆయన ఎవరినో ఒకరిని తోడు పంపిస్తారు అనేటువంటి ధైర్యం ఉంటుంది. ఒక ఆయన భార్య చనిపోయింది, కూతుర్లకు పెళ్లి చేసేసాడు, ఒంటరిగా ఉంటున్నాడు, 70 సంవత్సరాల వయస్సు. నేను అడిగాను, సార్ మీకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది కలిగితే మరి ఎవరూ లేరు, ఒక్కరే ఉంటున్నారు, కనీసం ఎవరినైనా మీకు తోడుగా పెట్టుకోండి అని అంటే, తోడు లేదని మీరు ఎలా అంటారు అని అన్నాడు. అంటే ఎవరన్నా మనిషిని పెట్టుకోండి సార్, అటెండెంట్ను అని అన్నా. లేదు, నాకు ఆయన ఉన్నాడు కదా, ఆయన తోడుండగా ఆయనంత గొప్పగా నన్ను కాపాడుకునేది ఎవరు? తీసుకెళ్ళిపోతే ఆయన్నే తీసుకెళ్ళిపోవాలి, కాపాడుకోదలుచుకుంటే ఆయన్నే కాపాడుకోవాలి. నేను ఇతరుల సహాయం ఎవరిది నేను కోరను అనిల్ గారు. నేను ఆధారపడి ఉన్నటువంటిది ఆయన పైన. నాకు ఏ అర్ధరాత్రైనా నలత కలిగిందనుకో, ఎవడో ఒకటి రూపంలో వచ్చి ఆయన్నే హాస్పిటల్ తీసుకుపోతాడు. అంతే తప్ప నేను ప్రత్యేకంగా నా కోసం అంటూ ఒక కాపలాదారుని నేను పెట్టుకోలేను అని అన్నారు. అంత విశ్వాసం బాబా పట్ల. ఆ సమయానికి ఎవరో ఒకరు తీసుకెళ్తారని చెప్పి. అదే సంఘటన ఆయనకు జరిగింది. ఒకరోజు రాత్రి 11:30 సమయంలో నిద్ర పట్టక బీపీ కొంచెం ఎక్కువై శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతున్న సందర్భంలో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ఎలా అని ఆలోచిస్తుంటే పక్కింటి ఒక అబ్బాయి వచ్చి కాలింగ్ బెల్ కొడతాడు. వెళ్ళి తీస్తారు.
తీస్తే అంకుల్ ఛార్జర్ ఉందా అని అంటారు. ఉంది నాయనా ఇస్తాను, కానీ నన్ను కొంచెం పక్కన ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకెళ్ళగలుగుతావా, కొంచెం ఆయాసంగా ఉంది అని అంటే, అంకుల్ దాన్నే ఉంది అంకుల్ అని చెప్పి కారులో తీసుకెళ్ళాడు. 1-2 గంటలు ఏదో సెలైన్ పెట్టేసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు. అంటే ఈ ఏర్పాటు ఎలా ఉంటుందో చూడండి, బాబా చేసేటువంటి ఏర్పాటు ఎంత అద్భుతమైనటువంటి ఏర్పాటు. కాబట్టి మనకు ఆయన ఒక్కరు ఉంటే చాలు అనేటువంటి దాన్ని మనం బలంగా నమ్మాలి. రెండవది, బాబా చెప్పినట్టు సాధ్యమైనంత వరకు ఎక్కువ విత్తనాలు నాటుకోవడానికి ప్రయత్నం చేయాలి. విత్తనాలు నాటకుండా నీకు పంట రావాలంటే పనికిరాని గడ్డే పండుతుంది తప్ప పొలంలో. విత్తనం నాటకుండా ఉంటే ముళ్ళ కంచెలు పెరుగుతాయి. ఆ ముళ్ళ కంచెలు ఏమిటంటే అనేక రకాలైనటువంటి సమస్యలు, మనం మోసుకొచ్చినటువంటి కర్మలు, అవన్నీ కూడా ముళ్ళ కంచెలు లాంటివి. అలా కాకుండా మన జీవితం సారవంతంగా, మన జీవితం సమృద్ధిగా ఉండాలంటే ఖచ్చితంగా బాబా చెప్పినట్టు దక్షిణ అనేటువంటి విత్తనాన్ని తప్పకుండా మనం నాటాలి. నాటితేనే మనం సమృద్ధిగా ఉండగలుగుతాం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. చాలామంది ఏ విత్తనాన్ని నాటకుండానే ఫలితాన్ని ఆశిస్తూ ఉంటారు. ఇది అసంభవమైనటువంటి విషయం, ఇది 100% కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. నెంబర్ 3, మనము ఎక్కడైతే ప్రయోజనాన్ని పొందుతామో, ఎక్కడైతే మన కోరిక సఫలమవుతుందో ఆ గురు చరణాల పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఆ కృతజ్ఞత ఎలా ఉండాలంటే నువ్వు దాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలి. కృతజ్ఞత అంటే అందరూ దండం పెట్టేసి ₹2 బిల్ల బాబాకు పెట్టేసి నమస్కారం పెట్టేస్తారు, అది కాదు. నువ్వు ఏమైనా చేయగలుగుతావా, నువ్వేమైనా బాధ్యత తీసుకోగలుగుతావా? బాబా చెప్పినటువంటి మార్గంలో వారి ఆశయ సాధన కోసము, నలుగురికి సహాయం చేయడానికో, లేకపోతే ఒక మంచి తత్వాన్ని ప్రచారం చేసేటువంటి సాయి టీవీ కోసము నువ్వేమైనా చేయగలుగుతావా అనేటువంటిది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. సాయి టీవీ ఒకటి మాత్రమే కాదు, ఇంకేదైనా సరే, ఏ సంస్థ అయినా సరే, ఒక మంచి సేవా మార్గంలో ఉన్నటువంటి దానికోసం నేనేమైనా నా వంతుగా నేను కృషి చేయగలుగుతానా? అది ధన రూపంలో కావచ్చు, సేవ రూపంలో కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏ రూపంలోనైనా నేనేమైనా చేయగలుగుతానా అనేటువంటి పరిశీలన ఎప్పుడూ మనం చేసుకోవాలి. అప్పుడే మనం బాబా మార్గంలో సరైనటువంటి దారిలో ఉన్నట్టు. బాబా పట్ల భక్తి కలిగి ఉండడం ఒకటైతే, బాబా యొక్క ఆశయాలను, వారి తత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బాధ్యత కూడా చాలా ముఖ్యం. భక్తి, బాధ్యత, ఈ రెండు చాలా ప్రధానమైనటువంటి సద్గురు మార్గంలో. ఈ రెండింటిలో మనం ఉండగలిగితే నిజంగా శ్రీ సాయి బాబా మన గురించి ఏదైతే ఆశించాడో, నావాడు వాస్తవంలో బ్రతకాలి, నావాడు ధర్మం ఎరగాలి, నావాడు ఎప్పుడూ కూడా లోటు అనేటువంటిది అనుభవించకూడదని చెప్పి మన గురించి బాబా ఏ విధంగా అయితే యోచించారో, ఇవన్నీ కూడా మన జీవితంలో 100% అవి ఆ రిజల్ట్ మనకు కనిపిస్తుంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.